ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మా చైర్మన్లు కానీ మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మినిస్టర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అందరం కలిసి జంతర్ మంతర్ దగ్గర 6వ తారీఖు నాడు అక్కడ ధర్నా చేయడం జరిగింది. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. బీజేపీ వాళ్ళది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆమోదం తెలపాలి. అదేవిధంగా ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కావాలని తెలంగాణని చిన్న చూపుగా చూస్తారు వాళ్ళు. ఇది మంచిది కాదు బీజేపీ నాయకులకు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నుండి క్యాస్ట్ సెన్సస్ చేసి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళ పోరాటం, వాళ్ళకి అండగా తెలంగాణ ప్రజలు, అట్లనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేమందరము మద్దతు తెలుపుతున్నాము. కానీ ఇది జరిగితే బీసీ రిజర్వేషన్ వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే వచ్చినట్లు, కాబట్టి బీజేపీ వాళ్ళకి మింగుడు పడతలేదు. వాళ్ళు చేయలేని పని మేము చేసి చూపిస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందుకే వాళ్ళకి నిద్ర పడతలేదు. బీసీలంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పేసి దానివల్లనే వాళ్ళు ఇలా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. దాని గురించి నేను పట్టించుకోనండి. కవిత గురించి మాట్లాడకండి, పట్టించుకోకండి. ఇన్ని రోజులు కేసీఆర్తోనే ఉండి, అంటే పదవి ఉన్నప్పుడేమో కేసీఆర్ కావాలి, పదవి లేనప్పుడు కేసీఆర్ వాళ్ళు అన్నొద్దా? అవన్నీ మనం మాట్లాడద్దు వాళ్ళ గురించి. అది ఇంటర్నల్ వాళ్ళ ఫ్యామిలీతో కొట్లాడుతుంది, బీసీల గురించి కాదు. మళ్ళీ వాళ్ళకేముందంట, బిల్స్ పాస్ చేస్తున్నాము అసెంబ్లీలో, ధర్నాలు చేస్తున్నాము. ఆల్రెడీ ప్రెసిడెంట్ వాళ్ళది, మళ్ళీ ప్రెసిడెంట్ వాళ్ళు అపాయింట్మెంట్ కోసం కూడా అడిగినాము. మళ్ళీ మోడీ, అమిత్ షా వాళ్ళు కలిసి మళ్ళీ అపాయింట్మెంట్ ఇప్పించచ్చు కదా. ఇప్పుడు ప్రేమ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు సీఎం రేవంత్ రెడ్డి గారు? వాళ్ళకి నిద్ర పడతలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన రాష్ట్రం నుండి దేశంలో రిజర్వేషన్ చేయాలని చెప్పేసి ఈరోజు అక్కడ మాట్లాడడం జరిగింది ఢిల్లీలో. అది వాళ్ళకి మింగుడు పడతలేదు. ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు వారు. ఈరోజు మేము మళ్ళీ ప్రభుత్వం రావాలంటే మా స్కీమ్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం కానీ, ఈరోజు ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ చూపించుకొని మేము ఎట్లా ప్రభుత్వం మాదే వస్తుంది నెక్స్ట్. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ ఆ రోజు రాహుల్ గాంధీ గారు నా నియోజకవర్గం జడ్చర్లలోనే క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడడం జరిగింది మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్ ముందు. ఇది ఖచ్చితంగా దీనికోసం మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.